పంచేవారు, మద్యం పారించేవారు ఇలా రకరకాల బహుమతులతో తన మతి తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి అమ్ముడు పోయామంటే ఎవరో వచ్చి రాష్ట్రాన్ని అమ్ముకుపోతున్నా ప్రశ్నించే నైతిక హక్కు మనకు ఉండదు. బాధ్యత కలిగిన ఓటరుగా వాస్తవ పరిస్థితి తెలుసుకొని రాష్ట్రాభివృద్ధి కాంక్షించే విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుందాం. ఏ నాయకుడికైనా సొంత రాష్ట్రంపై ప్రేమ ఉంటుంది, ఉండాలి. కానీ రాష్ట్ర ప్రతిష్టను దేశ విదేశాల్లో ఇనుముడింప చేయాలనే ఆసక్తి, ఇష్టం లేని ఏకైక ముఖ్యమంత్రి బహుశా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అప్పులు చేసి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఏ కోశానా కనిపించదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రగతిశీల, చైతన్యవంతమైన రాష్ట్రం. మెరుగైన విధానాలు, సుపరిపాలన, అభివృద్ధి, సంస్కరణల అమలుకు పెట్టింది పేరు. ఏ రాష్ట్రానికి ఏ అంశంలో సలహా కావాలన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధానాలు అధ్యయనం చేసేవాళ్లు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే ఒరవడి కొనసాగించేందుకు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం మొత్తం జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బూడిద పాలైపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన నవ్యాంధ్రను చంద్రబాబు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రమోట్ చేశారు. ఏటా విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించారు. క్రమం తప్పకుండా దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరై ఏపీ పెవిలియన్ ద్వారా రాష్ట్రం పేరును ప్రపంచానికి పరిచయం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న తానే మెడలో ఆంధ్రప్రదేశ్ ట్యాగ్ వేసుకుని ఫైళ్లు పట్టుకుని ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనేక దేశాల్లోని ప్రముఖ నగరాల్లో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో హోర్డింగులు పెట్టారు. బస్సులపై బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. దాని ఫలితంగానే చంద్రబాబు హయాంలో దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఏపీని సందర్శించారు. ఇక్కడి విధానాలు, అవకాశాలను పరిశీలించారు. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. ఇదే వాతావరణం ఊపు కొనసాగాల్సిన కీలక సమయంలో ప్రభుత్వం మారిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతే, నవ్యాంధ్ర బ్రాండ్ కు బ్యాండ్ పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏపీ బ్రాండ్ కు బ్యాండ్ పడింది. వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చివేసి తన మార్క్ పాలన ఎలా ఉండబోతోందో శాంపిల్ వదిలారు. అది చంద్రబాబుపై ఉన్న రాజకీయ కక్షతో చేశారని వదిలేద్దాం అనుకుంటే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను బెదరగొట్టేలా వరుస విధ్వంసక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుతో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. రివర్స్ టెండరింగ్లతో ఈ స్టేట్ వైపు వెళ్లద్రోయ్ అనేలా చేశారు. ఇక అమరావతిని అటకెక్కించడం అనే ఒక్క నిర్ణయంతో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. కియా ఒక బ్రాండ్. చంద్రబాబు నానా అగచాట్లు పడి కియా కార్ల పరిశ్రమను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు. రికార్డు సమయంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. తొలి కారు ఆవిష్కరణ సమయంలో అందరూ ఆ వాహనంపై శుభ సందేశాలు రాశారు. కానీ స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం నిరసన నినాదం రాసి తమ సర్కారు వైఖరిని చాటుకున్నారు. అసలు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? రాష్ట్రాభివృద్ధి కాంక్ష నర నరాన జీర్ణించుకునుండాలి. అదేంటో జగన్ రెడ్డికి అవేవీ పట్టవు. సొంత ఎజెండాలు తప్ప రాష్ట్ర జెండా గురించి పట్టించుకోరు జగన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి వెళితే అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలోని సానుకూల పరిస్థితులు, అవకాశాలు, అభివృద్ధి గురించి చెబుతారు. ఇది స్టేట్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో భాగం. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఒకే ఒక్కసారి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత చీకట్లో ఢిల్లీ పెద్దలను కలిసి మళ్లీ ఫ్లైట్ ఎక్కేయడమే. దీంతో జాతీయ మీడియా ప్రతినిధులు అదే పనిగా గుర్తు చేసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉందని తెలియని పరిస్థితి. అదలా ఉంటే ఏ పార్టీకి చెందిన వారైనా ఇరుగు పొరుగు రాష్ట్రాల సీఎంల మధ్య సఖ్యత, సహకారం అవసరం. కానీ జగన్ కి ఇవేవీ పట్టవు. ఎప్పుడైనా ఢిల్లీలో సీఎంల సదస్సుకు వెళ్లినా
ఒంటరిగా కుర్చీలో కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తూ అదో లోకంలో ఉన్నట్టుగా ఉంటారు జగన్ రెడ్డి. జగన్ భాషలో చెప్పాలంటే దావోస్ ఆర్థిక సదస్సు అనేది ఒక అంతర్జాతీయ సంత లాంటిది. ప్రపంచ దేశాలకు చెందిన పాలకులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఒకే చోట గుమిగూడతారు. మనం ప్రతి దేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక్క చోటే ఉండి అందరికీ మన గురించి చెప్పుకోగలిగే అవకాశం అక్కడే లభిస్తుంది. అందుకే చంద్రబాబు ప్రతి ఏటా దావోస్ సదస్సుకు అధికారులతో హాజరయ్యారు. స్టేట్ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు. జగన్ వచ్చాక ఒకే ఒక్కసారి దావోస్ కు వెళ్లారు. అది కూడా సతీ సమేతంగా లండన్ కు వెళ్లి అక్కడ కాస్త సొంత పనులు చేసుకుని అక్కడి నుంచి ఇష్టం లేకుండా కష్టం మీద దావోస్ లో అడుగుపెట్టారు. అక్కడికి వెళ్లేమైనా సాధించారా అంటే అదే అదాని, అదే గ్రీన్ కోలతో కుదిరిన పాత చింతకాయ పచ్చడి ఒప్పందాలే. ఏమయ్యా దావోస్కి వెళ్లలేదు అని పరిశ్రమల మంత్రిని అడిగితే అక్కడ -డిగ్రీల చలి, స్నానం కూడా చేయలేం అంటూ కష్టాలు చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉండగా ఏటా విశాఖలో పెట్టుబడిదారుల సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. జగన్ వచ్చాక దానికి జల్లగొట్టారు. ఒకే ఒక్కసారి విశాఖ సదస్సు నిర్వహించారు. అక్కడ కూడా మళ్లీ పాత చింతకాయ పచ్చడి ఒప్పందాలే. చంద్రబాబు విజన్ ఉన్న నేత అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్రం బాగుంటే ఇప్పుడున్న మనమే కాదు, మన తర్వాతి తరాలు కూడా బాగుంటాయి. అందుకు తగ్గట్టుగా బీజాలు ఇప్పుడే వేయాలి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తన మార్క్ పాలన చూపించారు. అది 2000వ సంవత్సరం మార్చి 19 నుంచి 25 మధ్య. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటన ఖరారైంది. ఆయన ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ముంబైతో పాటు హైదరాబాద్ కు కూడా వస్తున్నారు అని తెలిసింది. అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఢిల్లీలో దిగుతారు, వాణిజ్య రాజధాని ముంబైకి వెళ్తారు. తాజ్ మహల్ ముందు ఫోటో దిగకుంటే వాళ్ల టూర్ పూర్తయినట్లు కాదు. మరి హైదరాబాద్కి ఎందుకు వచ్చినట్టు? అక్కడ ఏముంది? ఇవే ప్రశ్నలు అమెరికాతో పాటు అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తల్లో తలెత్తాయి. వారిలో చాలా మంది తొలిసారిగా వాట్ ఈజ్ హైదరాబాద్ అని ఇటువైపు చూశారు. అక్కడేముంది? అక్కడి ప్రభుత్వ విధానాలేంటి? మనకున్న అవకాశాలేంటి? ఆరాలు మొదలయ్యాయి. దీనికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తోడైంది. ఫలితం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇది భాగ్యనగర ఐటీ ముఖ చిత్రాన్ని మార్చిన పరిణామం. దీనికి కారణం అనేక ప్రయత్నాలు. అప్పటి కేంద్ర ప్రభుత్వంతో లాబియింగ్ ద్వారా బిల్ క్లింటన్ పర్యటనలో హైదరాబాదును చేర్చడమే. గ్లోబలైజేషన్, ఎటు చూసినా పోటీ, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య పెట్టుబడులకు పోటీ. ఈ పోటీలో ముందుకు వెళ్లాలి అంటే ఒక బ్రాండ్ కావాలి. తెలంగాణకు హైదరాబాద్ ఒక బ్రాండ్, కర్ణాటకకు బెంగళూరు ఒక బ్రాండ్, తమిళనాడుకు చెన్నై ఒక బ్రాండ్. మరి నవ్యాంధ్రకు బ్రాండ్ ఏంటి?